అంబటి రాంబాబుపై అక్రమ కేసులు నమోదు చేశారని ఫైర్ అయ్యారు వైసీపీ నేత పోతిన వెంకట మహేష్. వెన్నుపోటు కార్యక్రమంలో భాగంగా పాల్గొనడానికి వెళ్తున్న అంబటి రాంబాబుపై అక్రమ కేసులు నమోదు చేసిన పోలీసులపై ప్రైవేట్ కేసు దాఖలు చేస్తానని తెలిపారు. కూటమి ప్రభుత్వం భయభ్రాంతులకు గురి చేయడానికి ప్రయత్నాలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారని తెలిసి వేలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా వస్తే వారిని అడ్డుకున్నది పోలీసు వారు. వారిని వారి నాయకుడి దగ్గరికి వెళ్లే అవకాశం ఇయ్యమని, బారికేడ్స్ తొలగించమని అడిగితే రాంబాబు గారు చేసినటువంటి తప్ప. ఈ రెండు ఘటనలో కూడా పోలీసు వారి ప్రమేయం ఎంతుంది, వారు ఏ విధంగా అడ్డగిచ్చారనేటువంటి అంశాలని రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు. కావాలనే అంబటి రాంబాబు గారి మీద అక్రమంగా కేసులు బనాయిస్తా ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యంలో అంత మంచి పద్ధతి కాదని కూడా తెలియజేస్తా ఉన్నాం. అంబటి రాంబాబు గారి మీద మీకు ఎందుకు అంత కోపం? రాజధాని ప్రాంతంలో ప్రజా సమస్యల మీద బలమైన గొంతుకు వినిపిస్తా ఉన్నారనా? వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున కూటమి వైఫల్యాల్ని ప్రశ్నిస్తున్నారనా? కావాలనే ఆయన ఇబ్బంది పెట్టాలనే అక్రమ కేసులు బనాయిస్తా ఉన్నారు. ఇది అంత మంచి పద్ధతి కాదని కూడా కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. అదేవిధంగా రాంబాబు గారి మీద ఏదైతే 2 కేసులు నమోదు చేశారో అవన్నీ న్యాయస్థానాల్లో నిలబడేటువంటి కేసులు కావు. కావాలని దురుద్దేశంతో అంబటి రాంబాబు గారి మీద ఎవరైతే కేసులు నమోదు చేస్తున్నారో అటువంటి పోలీస్ అధికారుల మీద ఖచ్చితంగా ప్రైవేట్ కంప్లైంట్లు వేస్తాం. వారిని కూడా న్యాయస్థానాలకి పిలిపిస్తాం. వారిని ఖచ్చితంగా ఫోన్లు నిలబెడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.